నోట్ల మార్పిడిని నిలిపివేశారు. బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేసుకుందామంటే 1,00,000 రూల్స్. పైగా బ్యాంకుల్లో డబ్బులు లేవు. పోనీ ఏటీఎంలోనైనా తీసుకుందామంటే సగానికి పైగా మూతపడ్డాయి. ఒకవేళ ఎక్కడైనా తెరిచి ఉన్నా అందులో డబ్బులుండవు. ఇవి గత 20 రోజులుగా జనం పడుతున్న కష్టాలు. ఇప్పుడు అందరిలోనూ ఒకటే టెన్షన్. 1వ తారీఖు వచ్చేస్తోంది. డబ్బు ఎలా సర్దాలి? ఏ నోట విన్నా ఇదే మాట. 1వ తారీఖు కష్టాలపై సాక్షి ప్రత్యేక కథనం. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సామాన్యుల జీవితాలను కుదిపేస్తోంది. ఓవైపు తరుముకొస్తున్న అవసరాలు, మరోవైపు బ్యాంకులు, ఏటీఎంల ముందు భారీ క్యూలైన్లు. మనీ వేటలో కామన్ మ్యాన్ బేజారైపోతున్నాడు. రోజు గడవడం కష్టమైపోయింది. 1వ తారీఖును తలుచుకుంటేనే జనం అమ్మో అంటున్నారు. 1వ తారీఖు భయంకరంగా ఉందండి. నిద్ర రావట్లేదు. ఇప్పటి నుంచి ఏంటంటే వారం నుంచే నిద్ర రావట్లేదు ఈ పరిస్థితులు చూసి. ఇంకేమిస్తారండి? ఇప్పుడు రద్దు చేసిన తర్వాత సరిపోయే డబ్బు వచ్చిందంటే మనకి ఏమి ఇచ్చినా, చెక్ ఇచ్చినా పర్లేదు, ఏమైనా పర్లేదు, మనకి డబ్బు వస్తుంది అనుకుంటాం. అసలు డబ్బు ఏది? డబ్బు లేకోకుండా చెక్కు తీసుకుని ఈ ఎంప్లాయీస్ కన్నా, మేమంటే మేము ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే వాడికి శాలరీ అయితే స్టేట్మెంట్ చూపిస్తాడు, కానీ డ్రా చేయడానికి డబ్బులు ఎక్కడిస్తాడండి వాడు? ఎక్కడున్నాయి అసలు డబ్బులు? డబ్బులు లేకోకుండా చేసేసి రాష్ట్రాన్ని నాశనం చేసేసారు. దేశమే పాడైపోయిందండి. ప్రతిదీ నెలకు వచ్చేటప్పటికి మినిమం ఎక్స్పెండిచర్ ఉంది. ఆ మినిమం ఎక్స్పెండిచర్ అరౌండ్ 50,000 ఉండొచ్చు, వ్యాపారానికి లేదా ₹1,00,000 ఉండొచ్చు, లేదా 10,000 ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు 24,000 వారానికి విత్డ్రా చేయమంటుంది. 24,000 వారానికి విత్డ్రా చేస్తే ఇప్పుడు వాడు మన దగ్గర బతికేవాడు వాడెలా బతికేది? వాడికి రెంట్ ఎలా ఇస్తారు? లేకపోతే శాలరీస్ ఎలా ఇస్తారు? వేతన జీవులకు ప్రతి నెల 1వ తారీఖు పెద్ద సవాల్ లాంటిది. జీతం రావాలి, బిల్లులు కట్టాలి, లేకపోతే సామాన్యుడి బ్రతుకు చక్రం ఆగిపోతుంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా మేనేజ్ చేయాలా అని ఆందోళన చెందుతున్నారు. ఈ యొక్క 8వ తారీఖు నుంచి రద్దు చేసిన కాడ నుంచి కూడా ఏమైనా క్యాష్ డ్రా చేయాలన్నా ఏటీఎంలో అసలు లేనే లేవు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉన్నాయని అంటున్నారు, కానీ మరి తీరా వెళ్ళే వరకు డ్రా చేసే వరకు అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ 2,000 నోట్లే ఉన్నాయి. బ్యాంకులో 2,000 నోట్లు ఇస్తున్నారు. అవి మార్చాలంటే బయట ఏ కొట్లో కూడా ఇవ్వరు. ఒకవేళ 500 మేము పర్చేజ్ చేసినా కూడా మిగతా 100 వాళ్ళు ఇవ్వాలంటే మా వల్ల కాదని 500 సరుకులు కూడా ఇవ్వట్లేదు. మన పెద్ద నోట్లు బ్యాన్ చేసిన తర్వాత ప్రజల కష్టాలు, కార్మికుల కష్టాలు మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. మళ్ళీ 1వ తారీఖు వచ్చింది. ఇప్పటివరకు ఎలా గడిచినా కూడా ఆర్టీసీలో 90% కార్మికులు నెల జీతం మీద ఆధారపడి బతుకుతున్నారు. రేపు 1వ తారీఖు వచ్చిన దగ్గర నుంచి అందులో మా కార్మికుల్లో ఎక్కువ మంది 90% రెంటెడ్ హౌసెస్లో ఉండేవాళ్లే తప్పిస్తే సొంత ఇళ్లు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దాదాపు అందరిలో ఇదే హై టెన్షన్. 1వ తారీఖు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అయితే పైకి జీతాలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్తున్నా ఇప్పుడున్న పరిస్థితిలో 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు వేస్తే బ్యాంకుల నుంచి ఎలా డ్రా చేసుకోవాలన్నదే సమస్య. ఉద్యోగులకు దాదాపు 2,800 కోట్లు ఖర్చవుతుంది. ఇక రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగులకు వివిధ కంపెనీలు వేల కోట్లు జీతాల రూపంలో ఇస్తున్నాయి. ఇలా ప్రభుత్వం వివిధ కంపెనీలు ఉద్యోగులకు చెల్లించే జీతాలన్నిటినీ డిసెంబర్ 1వ తేదీన బ్యాంకుల ద్వారానే విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడున్న ఆర్బీఐ నిబంధనల ప్రకారం వారానికి 24,000 కన్నా ఎక్కువ విత్డ్రా చేసుకోలేము. ఏటీఎంల నుంచి రోజుకు 2,000 కన్నా ఎక్కువ తీసుకోలేము. మరి ఈ పరిస్థితితో జీతం తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ విత్డ్రా కోసం బ్యాంకుల ముందు నిలబడితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోలేకపోతున్నారు జనం. 3-4 రోజులు సెలవు పెడితే కానీ వచ్చిన జీతాన్ని బ్యాంకుల నుంచి తీసుకోలేమంటున్నారు. యాజమాన్యానికి ఒక సూచన చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీగా ఎంప్లాయీస్ను ఈ నెల వేతనాలు కార్మికులందరికీ డిపోల్లో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో, యూనిట్లో జీతాలు ఇవ్వాలని మేము యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. 9 ఏళ్ల పిల్లాడి నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు అందరూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నోట్ల మార్పిడికి, విత్డ్రాలకు కుటుంబ సభ్యులంతా బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. బడాబాబులు మాత్రం వచ్చిన డబ్బును వచ్చినట్లే దాచేసి పాత నోట్లు మార్చేసి చిల్లర నోట్లను బ్లాక్ చేస్తున్నారు. దీంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.